తుంగతుర్తి నియోజకవర్గంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం ఎవరిని సీనియర్లను కానీ పార్టీ పెద్దలను కానీ ముఖ్యులను కానీ మండలానికి సంబంధించిన అవగాహన ఉన్నటువంటి ఎవరితోనూ కూడా సంప్రదించకుండా కేవలం తన అనుచరులకు పార్టీతో సంబంధం లేని వ్యక్తులు పార్టీ నియమావళి ప్రకారం కనీసం 3 సంవత్సరాలకు పైబడి పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తులకే నియమించాలనేటువంటి ఏఐసిసి ఆదేశాలకు వ్యతిరేకంగా 2023 శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొంతమందికి మరియు అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని సభ్యత్వం లేని వ్యక్తులను కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించడం కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న నిఖార్సైన స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మనోవేదనకు చెందినరు. ఈ రోజు మేము ముఖ్య కార్యకర్తల సమావేశం దాదాపు 1000 మందితోనే ఈ రోజు జరుపుకున్నాం. దాని ప్రకారంగా మేము రేపు మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్కి ఎప్పుడు వస్తే అప్పుడు పోవాలి, గాంధీ భవన్ ముట్టడించాలి, గాంధీ భవన్ లో నిరసన తెలపాలి. ఎమ్మెల్యే నియమించినటువంటి ఏకపక్షంగా నియమించినటువంటి అనర్హులైనటువంటి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులను వెంటనే రద్దు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు, కేసుల పాలైన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తులను సీనియర్లను మేము చెప్పిన వాళ్ళనే కాదు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం మనం. కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఎవరు కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు, ఎవరు పనిచేయలేదు, ఎవరు పార్టీకి వ్యక్తులు, ఎవరు ద్రోహులు, ఎవరు ఏంటనే తెలుసుకొని నియమించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న చామెల కిరణ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులకు మీనాక్షి నటరాజన్ గారికి లెటర్ రాసిండ్రు. దానిపైన వెంటనే స్పందించి ఇప్పుడు ఉన్నటువంటి నియమించినటువంటి ఉత్తర్వులను వెంటనే గౌరవ పిసిసి అధ్యక్షుల వారు రీకాల్ చేసుకోవాలి. లేకపోతే మేము నిష్కార్సైన కార్యకర్తలము రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది. కేవలం వ్యక్తిగత స్వార్థాల కోసం వారు నియమించుకున్నారు కాబట్టి వాటిని వెంటనే రీకాల్ చేయాలని చెప్పి, వారి నియామకాలు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 1000 మంది కార్యకర్తలతోనే మేము ఈ రోజు ఈ నిరసన తెలుపుతున్నామంటే నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలే ఉన్నారు. రేపు జరగబోయే పరిణామాలు ఒకవేళ రేపు ఈ రోజు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం లోపు కానీ రీకాల్ చేయకపోతే, వాళ్ళను నిలుపుదల చేయకపోతే మేము పెద్ద ఎత్తున అన్ని మండల కేంద్రాలలో అన్ని మండలాలలో కూడా మేము నిరసన వ్యక్తం చేస్తాం. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ఏ పరిణామాలకైనా మందుల స్వామిలే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.